ఎట్లున్నారు? ప్రతి సంవత్సరం నేను సినిమాతో వచ్చినప్పుడు ఇలా ఒక రీయూనియన్ లాగా ఎవరెవరైతే నేను వన్స్ ఇయర్ కలుస్తాను ప్రమోషన్ అప్పుడు గుర్తుందండి మనం మ్యాట్స్ కట్ చేసాం. నాకు గుర్తుంది, మీకు గుర్తులేదండి, అందుకే అడుగుతున్నాను. మళ్ళీ రీయూనియన్ లో ఉంది, చెప్పండి. రీయూనియన్ లో ఉంది కానీ మీరు కొంచెం ఈసారి భయపెట్టిస్తున్నారు. మీరే భయపడుతున్నారా? నేను భయపడుతున్నాను. మీరు భయపడుతూ మమ్మల్ని భయపెట్టిస్తూ భయపడతారా మీరు దెయ్యాల ఈ కాన్సెప్ట్? ఇన్ రియల్ లైఫ్ ఇన్ రియల్ లైఫ్ మనం నమ్మవసరం, నమ్మకపోతే లేదు అది. ఇట్లా చూసేటప్పుడు బిలీవబుల్ నమ్మబుల్ గా ఉండాలి కదా. ఒకసారి ఏమైందంటే అండి, ఆడియన్స్ అంటున్నారు ఆడియన్స్ కి సో నేను భయపడతాను. అంటే మీరు నిజంగానే కొంచెం ఉంటుంది, అస్సలు ఏం లేదు, డోంట్ కేర్ అట్లా అనొద్దు, నమ్మరు ఆడియన్స్. మై క్యారెక్టర్ అట్లా చెప్పాలా? అట్లా అంటే నమ్మరండి. ఓకే, కొన్ని చెప్పాలి, చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్. రెడీ, రీటేక్, యాక్షన్. దయ్యాలంటే భయమా మీకు? దయ్యాలు చాలా భయం అండి, పక్కన వీడు తిరుగుతున్నాను నేను. ఇది బాగుంది, ఇలాంటివి కావాలి మాకు. సో రాకాస అంటే అసలు దీనికి మీనింగ్ ఏంటి? అసలు ఎందుకు టైటిల్ ఎలా వచ్చింది అసలు? ప్రాపర్ నౌన్ అండి, అదొక పేరు. ప్రొనౌన్ ఆల్సో ప్రొనౌన్. నేను చెప్పను, రాకాస ఆర్ ప్రొనౌన్స్. దయ్యం పేరా దానిలో సినిమాలో? ఆకాశ పేరు ఆకాశ సినిమాలో. రాక్షసుడికి రాక్షసుడు పేరు పర్యాయ పదం రాకాస. ఓ రాకాస, ఓకే. సో దాంట్లో పేరు కూడా రాకాసనా లేకపోతే సంగీత్ గారి పేరు పైన టైటిల్ పైన ఉంటదండి, సంగీత్ శోభన్ ఇన్ రాకాస. ఓకే. సో మీరే చెప్పాలి, ఈ కాన్సెప్ట్ అనేది మాకు అంటే దేన్నో చూసి భయపడుతున్నారు కానీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ మాకు తెలుసుకోవాలనిపిస్తుంది కానీ మీరు చెప్పరు. ఆబ్వియస్లీ మీరు కథ అయితే ఎలా చెప్తారండి? నాకు తెలిసి చెప్పరు.